నెల్లూరు నగర 3వ డివిజన్ టీడీపీ ప్రముఖ నాయకులు ముడియాల నారాయణరెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక నాయకులు అభిమానులు పలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. దీన దయ్యాల నగర్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, కేక్ కటింగ్ అనంతరం కొవ్వూరు అనాథ శరణాలయం, బాలాజీనగర్ గీతామాయి వృద్ధాశ్రమాల్లో అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి నారాయణ గారి ఆదేశాల మేరకు పార్టీ బలోపేతమే లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తూ ప్రజా మన్ననలు పొందుతున్న నారాయణరెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించారని స్థానిక ప్రజలు, టీడీపీ శ్రేణులు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి మరియు నా కుటుంబ సభ్యులు అందరికీ రోజులందరికీ పేరు పేరున హృదయం తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు నా పుట్టిన సందర్భంగా నా మిత్రులైతేనేమి, నా స్నేహితులైతే, నా డివిజన్లో ఉన్న ప్రజలైతేనేమి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అందరూ కూడా రుణపడి ఉంటాను. పేరు పేరు థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలండి. ప్రజా సేవకుడు 3వ డివిజన్ నిరంతర శ్రామికుడు ముడియాల నారాయణరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు నగరం అంతటా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ హంగు ఆర్భాటాలు లేకుండా సేవే లక్ష్యంగా నారాయణరెడ్డి గారు ప్రజల్లో దూసుకుపోతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గీతామయి వృద్ధాశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఈరోజు మధ్యాహ్నం ఇక్కడికి విచ్చేసిన ముడియాల నారాయణరెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఆయన మరెన్నో జరుపుకోవాలని, అలాగే రాజకీయంగా కూడా అంచెలంచెలుగా ఇంకా ఎన్నో పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు షేక్ హబీబ్. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముడియాల నారాయణరెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మనం స్థానిక ఎన్టీఆర్ నగర్ హైవే నందు గీతామయి వృద్ధాశ్రమం నందు వృద్ధులందరికీ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నాం. అట్లాగే అన్నగారి బర్త్డే సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలో చాలా సేవా కార్యక్రమాల్లో అన్నగారు పార్టిసిపేట్ చేశారు. అట్లాగే మన ఈ చర్చి నందు కూడా చాలా మందికి అన్నదానం మరియు అట్లాగే పండ్లు, వృద్ధులకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నారాయణ గారి అందరినీ ఆశీర్వదించి అతను ఇంకా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో కీలకమైన బాధ్యతలు వ్యవహరించి తీసుకొని అట్లాగే ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, ఆ భగవంతుడు అతనికి ఆయురారోగ్యాలు మరియు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఈ పెద్ద సాక్షిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.